Okay, the topic is about concept of power flow in parallel paths. So this is the concept which is related to the facts, and this is a subject of BTech electrical and electronics engineering subject. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి అంటే పవర్ ఫ్లో ఇన్ ప్యారలల్ పాత్స్. ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే ఈ డయాగ్రామ్లో మనకి ఇక్కడ సర్ప్లస్ ఎక్సెస్ పవర్ జనరేషన్ అండ్ డెఫిషియట్ పవర్. సో ఇక్కడ మనకి టూ జనరేషన్ ఏరియాస్ ఉన్నాయి. ఒక దగ్గర మనకి సర్ప్లస్ జనరేషన్ ఏరియా ఉంది, అలాంగ్ విత్ ఇంకొకటి డెఫిషియెంట్ పవర్ జనరేషన్ ఏరియా. సర్ప్లస్ ఎక్సెస్ పవర్ అంటే మనకి ఈ ఏరియా దగ్గర ఎక్స్ట్రా పవర్ ఉంది, బట్ ఇక్కడ మాత్రం డెఫిషియెంట్ పవర్ అంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ పవర్. సో అందుకు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పవర్ని పంపిస్తున్నాం, దీని దగ్గర ఉన్న సర్ప్లస్ పవర్ని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి, ఒకటి ఇంపిడెన్స్ 1, ఒకటి 1 లైన్ అండ్ 2 లైన్. సో ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇంపిడెన్స్ ఎక్స్ ఉంది, స్టార్టింగ్ మనకి ఉన్న ఇంపిడెన్స్ ఎక్స్, అండ్ సెకండ్ లైన్లో ఉన్నది మనకి 2x. సో ఇందులో ఫ్లో అయ్యే పవర్ 1/3 అయితే ఇందులో ఫ్లో అయ్యేది 2/3. ఇప్పుడు మనకి తెలిసిన డెరివేషన్ ఏంటి అంటే పవర్ ఫ్లో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇంపిడెన్స్. సో ఇక్కడ ఎక్కడైతే తక్కువ ఇంపిడెన్స్ ఉందో అండ్ ద కరెంట్ విల్ చూస్ దట్ పాత్ టు ఫ్లో. ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఇంపిడెన్స్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ పాత్లో మనకి ఎక్కువ పవర్ ఫ్లో అవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్, this as shown in figure, power flows from a surplus generation area to deficit generation area along two parallel paths. సో మనకి తెలిసింది ఏంటి, ఇవి రెండు మనకి ప్యారలల్ పాత్స్. సో ఈ ప్యారలల్ పాత్స్లో సర్ప్లస్ జనరేషన్ ఏరియా టు ఏ డెఫిక్ జనరేషన్ ఏరియా. సో మనకి సర్ప్లస్ జనరేషన్ ఏరియా నుంచి డెఫిక్ జనరేషన్ ఏరియాకి పవర్ అనేది ఫ్లో అవుతుంది. సో అండ్ విచ్ దట్స్ వేర్ ద జనరేషన్ ఏరియా రిప్రజెంటెడ్ బై ఈక్వివాలెంట్ జనరేటర్స్ టు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్. సో ఇక్కడ మనకి ఈక్వివాలెంట్ జనరేటర్స్ని లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్లో మనకి రిప్రజెంట్ చేసాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్, పవర్ ఫ్లో ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేరియస్ line impedances. If you observe this point, inversely proportional power flow in various transmission line is inversely proportional to various line impedances. అంటే మనకి ఇక్కడ పవర్ ఫ్లో P is inversely proportional to impedance, right? సో ఇలా అబ్జర్వ్ చేసుకుంటే మనకి పవర్ ఎక్కడైతే లెస్ అమౌంట్ ఆఫ్ ఇంపిడెన్స్ ఆఫర్ చేస్తుందో అందులోంచి మాత్రమే మనకి పవర్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లైన్లో మనకి లెస్ ఇంపిడెన్స్ ఉంది కాబట్టి ఇందులోకి మనకి లెస్ పవర్ ఫ్లో అవుతుంది. సో యాజ్ వెల్ యాజ్ అండ్ ద లోవర్ పాత్ ఈజ్ లైక్లీ టు బి ఓవర్లోడెడ్ and this would limit the loading on both paths. In the situation, an improvement in the current capacity of the overloaded path is not desirable as it would further decrease the impedance. This is much affected its higher impedance path already has sufficient capacity. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎక్కడైతే మనకి తక్కువ ఇంపిడెన్స్ ఉందో అక్కడ మనకి ఎక్కువ పవర్ ఫ్లో అవుతుంది, అండ్ బట్ మనకి ఎక్కువ ఇంపిడెన్స్ ఉన్న దగ్గర అపోజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే తక్కువ ఇంపిడెన్స్లో ఫ్లో అయిందో ఇక్కడ ఈ పాత్ అనేది మనకి ఓవర్లోడ్ అయిపోతుంది. సో మనకి ఒక లైన్లో ఓవర్లోడ్ అవ్వటం, ఇంకొక లైన్ మనకి ఓవర్లోడ్ అవ్వదు. సో దిస్ ఈజ్ నాట్ ద కండిషన్ వీ హ్యావ్, దట్ ఈస్ ద ప్రాపర్ కండిషన్. సో మనకి ఇలా పవర్ ఫ్లో అడిగినప్పుడు, పవర్ ఫ్లో ఇన్ ప్యారలల్ పాత్స్ అడిగినప్పుడు మనం తీసుకునే ఫస్ట్ కేస్ ఇది. అంటే ఇక్కడ మనం ఎటువంటి అపోజ్ చేయడానికి, ఈక్వేట్ చేయడానికి మనం ఏమీ యూజ్ చేయలేదు. అండ్ ద సెకండ్ కేస్ వీ హ్యావ్ యూజ్డ్ ఏ హెచ్విడిసి. మనం సెకండ్ కేస్లో హెచ్విడిసి అని యూజ్ చేసాం. అది ఒక లైన్లో హెచ్విడిసిని యూజ్ చేసాం. ఇన్ దిస్ కేస్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇన్ దిస్ కేస్ ఆఫ్ ద 2 parallel paths, ఇవి మనకి 2 parallel paths, ద కేస్ హ్యాస్ ద ఫాలోయింగ్. సో మనం ఇక్కడ ఒక హెచ్విడిసిని మనం ఏం చేసాం, ఇక్కడ
మనం ప్లేస్ చేసుకున్నాం. ఈ లైన్లో హెచ్విడిసిని ప్లేస్ చేసాం. సో పవర్ ఫ్లోస్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్ యాజ్ పర్ ఆపరేటివ్ డిజైర్స్ యాజ్ ద పవర్ ఫ్రమ్ హెచ్విడిసి పవర్ ఎలక్ట్రానిక్ కన్వర్ట్స్ కెన్ బి కంట్రోల్ ఎలక్ట్రానికల్లీ. సో ఎప్పుడైతే మనం దీన్ని యూజ్ చేసామో ఇక్కడ పవర్ అనేది నార్మల్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ దీన్ని ప్రొవైడ్ చేయటం వల్ల మనకి దీని క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ ఎంత అయితే ఉందో అంతవరకు ఇది యూజ్ చేసుకుంటుంది. అండ్ ఇది కూడా మన సర్ప్లస్ నుంచి డెఫిక్ పవర్ వరకే ఇస్తున్నాం. బట్ ఎప్పుడైతే మనం ఇలాంటివి ఏమీ యూజ్ చేయలేదో మనకి ఏమవుతుంది, ఎక్కడైతే లో ఇంపిడెన్స్ ఆఫర్ చేస్తుందో పవర్ అనేది ఆ లైన్ నుంచి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్. అండ్ ఇక్కడ మనం దీన్ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఉండే మ్యాక్సిమం థర్మల్ కెపాసిటీని యూజ్ చేసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ అండ్ దీనికి ఉన్న హై స్టెబిలిటీ వల్ల దీనికి ఉన్న స్పీడ్ హై స్పీడ్ కంట్రోల్ వల్ల అండ్ ఇది మనకి స్టేబుల్గా ఉంటుంది, సిస్టమ్ మొత్తంని స్టేబుల్ చేస్తుంది. కానీ దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. హెచ్విడిసి అనేది మనకి చాలా ఎక్స్పెన్సివ్, అంటే ద కాస్ట్ ఈజ్ మోర్. అండ్ దీన్ని కూడా మనం ఎక్కువగా లాంగ్ డిస్టెన్సెస్కి మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ కేస్, థర్డ్ కేస్లో మనం ఫ్యాక్ట్ కంట్రోలర్స్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇన్ దిస్ కేస్ we are using two parallel paths including different types of series type fact controllers. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, సిరీస్ టైప్ ఫ్యాక్ట్ కంట్రోలర్స్ని యూజ్ చేసాం. ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసినట్టయితే మనం వేరియబుల్ ఇంపిడెన్స్ని ప్లేస్ చేసాం. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనం ఫేజ్ యాంగిల్ని ప్లేస్ చేసాం. సో దీస్ ఆర్ ద అనదర్ టూ కేసెస్. బట్ ఇందులో మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, పవర్ ఫ్లో ఇన్ ద కేస్ కెన్ బి కంట్రోల్డ్ ఇన్ 3 ways. మనకి ఫాలోయింగ్ ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కేసెస్లో మనం 3 waysలో కంట్రోల్ చేయొచ్చు. అండ్ అది కూడా బై కంట్రోలింగ్ ఇంపిడెన్స్ and by controlling phase angle and by injecting an appropriate voltage in series. మనం ఈ సిస్టమ్ నుంచి యాక్చువల్గా మనకి డయాగ్రామ్లో ఉన్నది వేరియబుల్ ఇంపిడెన్స్ని ప్లేస్ చేసాం, అలాంగ్ విత్ వేరియబుల్ ఫేజ్ యాంగిల్ని కూడా ప్లేస్ చేసాం ఇక్కడ. సో బట్ ఇక్కడ కన్సిడర్ చేస్తే దీని నుంచి మనం ఇంపిడెన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అలానే ఇంపిడెన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఫేజ్ యాంగిల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు మనం ఇక్కడ వోల్టేజ్ని కూడా అప్రోప్రియేట్ వోల్టేజ్ని సిరీస్లో కూడా ఇంజెక్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, అండర్ ఎమర్జెన్సీ కండిషన్స్ సచ్ as loss of parallel line, it is expected that other line would carry power, but the maximum power flow can be controlled or can be limited to its rated limit in this case. సో ఇక్కడ మనం దీన్ని కంట్రోల్ చేసుకోవటం వల్ల మనకి ఏమవుతుంది అంటే అక్కడ మ్యాక్సిమం పవర్ కెన్ ఆల్సో బి కంట్రోల్ బై యూజింగ్ దిస్. సో మనకి ఎప్పుడైతే పవర్ ఫ్లో, if you observe this, the concept is about power flow in parallel paths. సో మనకి పవర్ ఫ్లో ఇన్ parallel paths వస్తే మనకి ఈ డయాగ్రామ్ అండ్ 3 diagrams we have 3 cases. 3 diagrams కాదు, మనకి 4 diagrams ఉన్నాయి. బట్ థర్డ్ కేస్లో మాత్రం మనం యూజ్ చేసుకున్నది 2 diagrams. అంటే ఇక్కడ మనం 2 ఫ్యాక్ట్ కంట్రోలర్స్ని యూజ్ చేసాం కాబట్టి మనం 2 ఫ్యాక్ట్ కంట్రోలర్స్ని యూజ్ చేసింది ఓన్లీ థర్డ్ కేస్లో మాత్రమే మెన్షన్ చేస్తాం. దీస్ ఆర్ ద 2 cases which we use and these 3 diagrams we mention chesi and the matter regarding we have to write it. And that is about power flow in parallel paths.